ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి, జూలై 10వ తేదీ నీ కన్నీటికి తుది వీడ్కోలు పలికే రోజు. నీ సాయిని నమ్మి, నీ సాయి తండ్రిపై నమ్మకంతో ఆఖరి వరకు నీ బాబా చెప్పేది విను, అర్థం చేసుకో. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. మారుస్తానని నేను చెబుతున్నాను కదా. నిశ్చింతగా నీ సాయి చెప్పేది ఆఖరి వరకు వింటే నీకే అర్థమవుతుంది. విను బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు, బాబాగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి, ఇలా ప్రతి ఒక్క విషయం కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? ఇలా చూడమ్మా, నీ కన్నీటిని ఈ రోజుతో అంతం చేయబోతున్నాను. నీ సాయి మాటలు వినడం అస్సలు ఆలస్యం చేయకు. ఈరోజు నేను చెప్పే ప్రతి మాటను కూడా నువ్వు నీ మనసులోకి తీసుకోవాలి. అప్పుడే జీవితం మారుతుంది కదా. ఎందుకు ఇలా చెబుతున్నానంటే, ఈరోజు పోతే మళ్ళీ మళ్ళీ రాదు. ఆలోచించకు. చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిగో నేను నీకు ఒట్టేసి మరీ చెబుతున్నా, అంతా మంచే జరగబోతుంది. నీకు రేపటి రోజున ఇచ్చే శుభవార్త నీ మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సంతోషంగా ఉంటావు. అలానే నీ వెనుక ఎంత బాధ ఉందనేది కేవలం నీ సాయికి మాత్రమే తెలుసు కదా. ఒక వయసు వచ్చాక నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, కానీ ఆ కష్టాలను కూడా నేను నా ఇష్టాలన్నీ కూడా చంపుకున్నాను. నా ముందు ఉన్న బాధ్యతలు మాత్రమే కనిపిస్తున్నాయి బాబా. నాకు ఇది కావాలి అని అనేటువంటి స్టేజ్ నుండి అందరికీ అన్నీ ఉన్నాయా అని చూసుకునే ఒక స్టేజ్కి నేను వచ్చేశాను బాబా. తెలియకుండానే ఒక ప్రయాణాన్ని చేస్తూ ఉన్నాను. లోపల ఎన్నో అణిచివేసుకున్న కలలు కూడా ఉన్నాయి. ఎవరికీ చెప్పుకోలేని బాధలు కూడా బోలెడున్నాయి బాబా. జేబులో 100 రూపాయలు ఉంటే అది నా కోసం కాకుండా నా వాళ్ళ కోసం ఎన్నోసార్లు నేను ఆలోచనలు చేస్తున్నాను. ఆలోచనలో స్వార్థం లేదు సాయి. నా వాళ్లకు ఏ లోటు రాకూడదు అన్న తాపత్రయమే ఉంది. బయట ప్రపంచం ఎంతలా అవమానించినా ఇంటి గడప దాటగానే అన్నీ కూడా మర్చిపోయి నవ్వుతూ ఉంటున్నాను. ఎందుకంటే నీరస పడిపోతే చేతకాని వాళ్ళ అంటారని, ఏడిస్తే బలహీనలు అని చెప్పి అంటారని ప్రతిరోజు కూడా నేను పడే కష్టం ఎవ్వరికీ కనిపించడం లేదు సాయి. ఒక్కొక్కసారి నేను అలసిపోతే అప్పుడు అందరి దృష్టిలో నేను కనిపిస్తున్నాను. నేను కలలన్నీ కూడా నా యొక్క బాధ్యతల కింద సమాధి అయిపోయినా పర్వాలేదు బాబా. కేవలం నన్ను నమ్ముకున్న వాళ్ళ కళ్ళల్లో మాత్రం ఒక చిన్న చిరునవ్వుని అందించండి, అది చెదిరిపోకూడదు అన్న భావనతో అనేక రకాలుగా తపన పడిపోతున్నావు కదమ్మా. మనసు విరిగిపోయినప్పుడు కూడా ఒక చిన్న నవ్వు వెనుక నువ్వు దాక్కుంటున్నావు. నేను బాగున్నాను అని చెప్పే అబద్ధంలో అంతులేని గొప్ప సముద్రపు బాధ ఉంది. అది నాకు తెలుసు బాబా. నా భుజాల మీద ఒక ప్రపంచాన్ని మోస్తూ అందరినీ బ్రతికించే విధంగా ఒక యోధురాల్లా, యోధుడిగా కూటమి అంచున ఉన్నా కూడా నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం గెలవాలని చెప్పి ఆరాటపడుతున్నావు కదా. కానీ సాయి, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. ఎందుకు బాబా? కేవలం మీరు మాత్రమే నన్ను అర్థం చేసుకుంటున్నారని చెప్పి నీ మనసులో ఉన్న బాధ అంతా కూడా ఎవ్వరికీ చెప్పుకోకుండా ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు ఆ సమయంలో నీ సాయికి చెప్పుకుంటున్నావు కదా. ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ ఎంత బాధపడుతున్నావో, నీ మనసులో ఉన్న బాధ అంతా కూడా ఎవరు అర్థం చేసుకోవడం లేదని ఎంతగా సతమతమైపోతున్నావో నాకు తెలుసమ్మా. బిడ్డ, గుర్తుపెట్టుకో, నీ కన్నీటిని పూర్తిగా నేను తుడిచేస్తాను. ఆ సమయం వచ్చేసింది. నీ కన్నీటికి తుది వీడ్కోలను పలికేటువంటి రోజు వచ్చేసింది. అది కూడా రేపటి రోజుని. నువ్వు పడుతున్నటువంటి బాధ నాకు స్పష్టంగా కనపడుతుంది. నీ మనసు ఈ అందమైనటువంటి నందనవనంలో ఎప్పుడో పాతకాలం నాటి ఒక ఆలోచన, ఒక చేదు జ్ఞాపకం, ఒక అవమానం నీకు తెలియకుండానే నీలో అద్భుతమైనటువంటి ప్రాణశక్తిని అడ్డుకుంటూ ఉంది. అది ఒక ఎండిపోయినటువంటి కొమ్మల నీ ఆత్మను భారంగా చేస్తూ ఉంది కదా. నిన్ను ఏమాత్రం ముందుకి సాగనివ్వకుండా వెనక్కి లాగుతుందని నీ సాయికి బాగా తెలుసు. కొన్ని పాత విషయాలు నిన్ను ఎక్కువగా బాధకి గురి చేస్తూ ఉన్నాయి కదమ్మా. అలానే ఆ భారాన్ని విడిచిపెడితేనే నీ హృదయం నిండా దివ్యమైనటువంటి కాంతి అనేది ప్రవహిస్తుంది. భయపడకు బిడ్డ. నీ తండ్రిగా, తల్లిగా నేను నీ పక్కనే ఉన్నాను.
నీ ప్రతి కష్టాన్ని నేను నా భుజాన వేసుకుంటాను. నువ్వు ఏకాకివని ఎవరున్నారని బాధపడకు. నీ నీడనై నిన్ను కాపాడుతూ వస్తున్నాను. చెప్పాలంటే నీ మనసులో దాగి ఉన్న బాధ అంతా నాకు వివరించావు. సత్యమైనటువంటి నీరు రావడానికి, చోటు రావాలంటే తప్పకుండా ఎంతో కొంత కష్టం ఉంటుంది. నీ మనసులో ఉన్న పాత దిగులను చిన్నపాటిగా, అంటే విషయాలను, బాధను, అన్నిటినీ, భయాలను నీ మనసు నుండి తీసేయాలి. అవునమ్మా, అశాంతిని విడిచిపెట్టు. మరుక్షణమే నీ మనసులోకి కొత్త ఉత్సాహం, సరికొత్త అవకాశాలు, అలానే ఆగిపోయిన పనులన్నీ కూడా నడుచుకుంటూ వచ్చేస్తాయి. నేను ఏం చెప్పినా సరే నీ మంచికే కదా, నీ మంచికే అని నమ్ముతున్నావు కదా. మరి ఈ చిన్న మార్పుని కూడా నీ జీవితంలోకి సానుకూలంగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండు. నీ ఇల్లు వెలుగులతో నిండిపోయేలా నేను చేస్తాను. నీ మనసు అంతులేని శాంతిని పొందేలా చేస్తాను. ఇది నీ సాయి నీకు ఇస్తున్న వాగ్దానం. నువ్వు పడుతున్న ఆర్థిక కష్టాలు, మానసిక పరమైన సంఘర్షణలు, నీ లోపల నువ్వు అనుభవిస్తున్న తీవ్రమైన ఆవేదన అన్నీ నేను గమనిస్తూ ఉన్నాను. నీ ఎదుగుదలకు అడ్డుపడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు, పాత జ్ఞాపకాలు, గతంలో నిన్ను కఠినమైన అన్నటువంటి మాటలు, వాళ్ళ నోళ్ళు, నిన్ను తక్కువ చేసిన సంఘటనలు ఇక నువ్వు తలుచుకోకు. అవి నీ ఉన్నతిని ఇనుప సంఖ్యల్లాగా కట్టిపడేస్తూ ఉంటాయి. నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలని, నీ ఇల్లు సుఖశాంతులతో, సిరి సంపదలతో వర్ధిల్లానని నా అపారమైన ఆశీస్సులు నీకు ప్రసాదిస్తున్నాను. నేను నీ చెయ్యి పట్టుకుని ఉన్నానమ్మా, భయపడకు. ఏ కష్టము నిన్ను తాకదు, ఏ బాధ నిన్ను కృంగదీయకుండా చూసుకుంటాను. నా మాట మీద నిశ్చలమైనటువంటి నమ్మకం ఉంటే ఇప్పుడే ధారాపాతలంగా కారుతున్న నీ కన్నీటిని తుడుచుకో. బిడ్డా, పురాణాల్లో, వేదాల్లో గొప్ప మాట ఉంది. మనసు ఎక్కడ నిర్మలంగా కల్మషం లేకుండా ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుంది. మరి నీ మనసును పాత బాధల నుండి, ప్రస్తుత బాధల నుండి, అనవసరమైన భయాల నుండి, రేపటి గురించి ఉన్న ఆందోళన నుండి మొత్తం కూడా తొలగించుకొని శుద్ధి చేసుకో. అప్పుడు నీ ఇంటి గడప నుండి నీ ఇంటి ప్రత్యక్షమైనటువంటి ఒక దైవత్వం అనేది నీకు వచ్చేలా చేస్తాను. నీ సాయి స్పర్శను నువ్వు పొందేలా చేస్తాను. నీ జీవితాన్ని పవిత్రమైనటువంటి, ఆనందమైనటువంటి ప్రయాణంగా మార్చుకునేది నువ్వే. అది నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వు నా కన్న బిడ్డవు. నీకు ఎలాంటి లోటు రానివ్వను. నీ కడుపు నిండా అన్నం పెడతాను. మనసు నిండా శాంతి ఉంటేనే కదా నేను కూడా చిరునవ్వులు చిందించేది. చూడమ్మా, నా మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి నమ్మకం ప్రపంచంలో అతిపెద్ద రక్షణ కవచం. నీ మనసులో పేరుకుపోయిన ప్రతికూల ఆలోచనలు ముందుగా తరిమికొట్టు. అనవసరపు భయాన్ని నా పాదాల దగ్గర విడిచిపెట్టు. అవి నీ ఆరోగ్యానికి, నీ మనసుకు అస్సలు క్షేమం కాదు. నువ్వు ఎంతగా పాత విషయాలను, అలానే ప్రస్తుత బాధలను విడిచిపెడతావో అంతలా నీలో దైవత్వం మేల్కొంటుంది. నీ ఇంటి వాతావరణం కూడా ఎంతో పవిత్రంగా, ధూపదీప నైవేద్యాలతో నిండి ఉంటుంది. చెప్పాలంటే గుడిలా ఉంటుంది. అనుక్షణం నీ సాయి నామాన్ని స్మరిస్తూ ఉంటే నీ చుట్టూ ఉన్న కష్టాల మేఘాలన్నీ నా నామస్మరణలో మంచులా కరిగిపోతాయి. చూడమ్మా, ఒక తల్లి, తండ్రి తన బిడ్డకు ముళ్ళు గుచ్చుకుంటే ఎంతగా అల్లాడిపోతారో, నీ మనసు బాధపడుతుంటే నేను కూడా ఎక్కువగా బాధపడుతున్నాను. అది నీకు కనిపించదు. అందుకే నీ మేలు కోరి నీ భవిష్యత్తు బాగుండాలని చెబుతున్నాను. అశాంతికి కారణమైనటువంటి వారిని దూరం పెట్టు. నీ ఇంటి చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని మార్చే సమయం వచ్చేసింది. నీ పెరట్లో పచ్చని మొక్కలు, ప్రకృతిని ప్రేమించు. పక్షులకి నీరు పెట్టు. పచ్చదనమే నీకు ప్రాణవాయువుగా అవుతుంది. నీ మనసుకు ప్రశాంతత ఇస్తుంది. ప్రతి ఉదయం కూడా నిద్ర లేవగానే నీ సాయిని దర్శించు. ఆ రోజంతా నీకు అద్భుతమైన శుభాలు జరిగేలా చేస్తాను. ఇల్లు అందంగా, ఆకర్షణీయంగా కల్పించాలంటే కేవలం గోడలకు పైన రంగులు వేస్తే సరిపోదు కదా. నీ మనసు లోపల మూలల్లో పేరుకుపోయినటువంటి అనవసరమైనటువంటి చెత్తను తీసేసి, నువ్వు నీ కుటుంబం కోసం ఎంతలా ప్రాకులాడుతున్నావో, నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత కష్టం చేస్తున్నావో ఈరోజు వారు గుర్తించకపోవచ్చు. కానీ కాలం అన్నిటికీ కూడా సమాధానం ఇస్తుంది. నీ విలువ, నీ గౌరవం మరింత రెట్టింపు చేసేలా చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా నువ్వంటే ఏంటి అనేది అర్థమయ్యేలా చేస్తాను. తొందరపడితే ఏముందమ్మా, దేనికైనా సమయం రావాలి కదా. ఆ సమయం ప్రత్యేకంగా నీకోసంగా సృష్టిస్తాను. నీకోసమే కాదు, నీ ఎదుగుదలకు, నీ ఆర్థిక అభివృద్ధికి అన్ని విధాలుగా కూడా నీకు మంచి భాగ్యాన్ని తోడయ్యేలా చేస్తాను. ఏమాత్రం కూడా భయపడద్దు తల్లి. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. నీ సాయి ఉన్నది నీకు మంచి జీవితాన్ని ఇవ్వడానికే కదా. రేపటి నుండి నీ జీవితంలో ఎన్నో మార్పులు నీకు కనపడేలా చేస్తాను. అలానే
నీలో ఉన్న ప్రశాంతతను చూసి కొంతమంది వ్యక్తులు కుళ్ళుకుంటున్నారు. సంతోషంగా నువ్వు దాన్ని అనుభూతి చెందలేకపోతున్నావు. గొప్ప మార్పు నీ ఆలోచనల నుండే మొదలవ్వాలి కదా. ఎంత కోట్లు పోసినా తిరిగి రానిది ప్రశాంతత. గతంలో జరిగిన పొరపాట్లను అలానే నష్టాలను తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకుంటే అద్భుతమైన వర్తమాన కాలాన్ని చేజార్చుకునే వాళ్ళవవుతావు. నీ జీవితంలోకి నేను పంపబోయే సరికొత్త అవకాశాలను, అదృష్టాలను నువ్వు అందుకోవాలంటే నీ చేతులు, నీ మనసు పాత బరువుల నుండి ఖాళీగా ఉండాలి. అంటే ఆ పాత బాధలను, అలానే ప్రస్తుత బాధలను ఇప్పుడే నా దగ్గర విడిచిపెట్టి కొత్త ఆశలకు చోటివ్వు. నా మీద సంపూర్ణ భారం వేసి నిశ్చింతగా ఉంటానని ప్రమాణం చేయి తల్లి. నేనే ఉండి మిగతాదంతా నడిపిస్తాను. నీ వెనుక నేనుండగా నువ్వు భయపడ్డం ఎందుకు చెప్పు? నువ్వు ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి అశాంతిని, తెలియని భయాన్ని, రేపటి చింతను విడిచిపెడతావో అప్పుడే నీ కళ్ళలో దివ్యమైన మెరుపు ఉంటుంది. ఆ మెరుపే నీ విజయానికి తొలి సంకేతం. నువ్వు ఎంచుకున్నటువంటి వ్యాపారం, ఉద్యోగం, చదువు, ఎందులో అయినా సరే ఉన్న అడ్డంకులన్నీ నీ సాయి ఆశీర్వాదంతో మంచులా కరిగిపోయేలా చేస్తాను. నీ ఇల్లు సంతోషాల నిలయంగా, చిరునవ్వుల వేడుకగా మారేలా చేస్తాను. నేను నీ పక్కనే ఉండి ప్రతి అడుగులోనూ నిన్ను గమనిస్తూ, నీకు దారి చూపుతూ రక్షిస్తూ ఉంటాను. ఇది నేను నీకు ఇస్తున్నటువంటి గొప్ప భరోసా, నా అభయహస్తం. నీ తల మీద నిరంతరం ఉంటుంది. నీ హృదయాన్ని ఒక విశాలమైనటువంటి, ప్రశాంతమైనటువంటి ప్రేమ సామ్రాజ్యంగా మార్చుకో. అక్కడ ద్వేషానికి కానీ, చిన్నపాటి అసూయకు కానీ, నిరాశ నిస్పృహకు కానీ ఏమాత్రం కూడా చోటుండదు. అవునమ్మా, కాస్త కూడా అవకాశం అనేది ఉండదు. ఇలా చూడు బిడ్డ, నీ ఇంటికి వచ్చే కొత్త ప్రాణశక్తికి వారాలు తెలిసేలా చెయ్యి. నీవు పొందే పరమానందం, మంచి ప్రశాంతత మరే సంపద నీకు ఇవ్వలేదు. నేను నీకు ఇస్తున్నటువంటి గొప్ప వరం ఇది. నీ హృదయంలో భద్రంగా నా మాటను దాచుకో. నువ్వు ఎంతలా నిరాశ నిస్పృహలను విడిచిపెడతావో అప్పుడు నీ మనసులో పేరుకుపోయిన బాధ, కష్టం, అశాంతి అన్నీ తొలగిపోయేలా చేస్తాను. నువ్వు ఇచ్చే గొప్ప గురుదక్షిణ నీ ఆనందమేనమ్మా. నా అసలైనటువంటి పండగ నీలో ఉన్నటువంటి చిన్నపాటి దిగులను విడిచిపెడితే చాలు. అనుక్షణం నీ సాయి నామాన్ని స్మరిస్తూ ఉంటే ఆ నామస్మరణ నీ చుట్టూ రక్షణ కవచంలా మారేలా నేను చేస్తాను. భయపడకుండా నిశ్చింతగా ఉండు తల్లి. నీ ఇంటి ప్రతి మూలల్లోనూ నా ఉనికిని, నా దివ్య పరిమళాన్ని నువ్వు అనుభవపూర్వకంగా గమనించేలా చేస్తాను. నువ్వు ఏకాకివి కాదు. నీ ప్రాణం ఉన్నంత వరకు, నీ తరువాత జన్మలో కూడా నీ సాయి నీకు నీడలా ఉంటాను. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను తల్లి. ఎందుకు నువ్వు అలా అనుకుంటావు? కాస్త ఓపిక పట్టు. ఇప్పటి వరకు ఎంతో చేశావు, ఎంతో శ్రమించావు, ఎన్నో రకాల త్యాగాలు చేశావు. ఎంతోమందికి నీ గురించి ప్రాణం పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేశావు. నువ్వు బాధపడ్డావు. నీ అంతరాత్మ ఎంత నిర్మలంగా ఉందో, ఎంత శుభ్రంగా ఉంచుకోకపోతే ఈ రోజుకి కూడా నువ్వు ఇంత ఓర్పు సహనంతో ఉన్నావు. అది నీకు వాళ్ళకి అర్థం కావడం లేదు. నువ్వు ఎంత భారాన్ని మోస్తున్నావో నాకు తెలుసు. అందుకే కదా తల్లి, నువ్వు నా ప్రియమైన భక్తుడివి, భక్తురాలివయ్యావు. నీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉండేలా చేస్తాను. ఎంత కటిక చీకటి తర్వాతైనా వెలుగు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి జీవితంలో చీకటి వెలుగులన్నీ పారద్రోలి గొప్ప వెలుతురిని నీ జీవితంలో ప్రసాదిస్తాను. నీతో నేను ఇన్ని మాటలు చెబుతున్నానంటే అది నీ మేలు కోసమే కదా. నువ్వు నీ సాయి మాటలను విని పాటిస్తే నీ జీవితంలో అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు. నీ ఇంటి పెరట్లో నీ మనసులో ఉన్నటువంటి పాత ప్రతికూలతలను, నిరాశలను తొలగించి అక్కడ భక్తి, కృతజ్ఞత అనే పవిత్రమైన మొక్కలను నాటు. వాటి ఫలాలు నీకు, అలానే నీ సంతానానికి, నీ రాబోయే తరాలకు చల్లని నీడను, తీయని ఫలాలను ఇస్తాయి. ఇలా చూడమ్మా, నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా. నువ్వు నా వైపు ఒక్క అడుగు వేస్తే చాలు, నేను నీ వైపు 1000 అడుగులు వేసి నిన్ను రక్షించుకుంటాను, కాపాడుకుంటాను. నువ్వు అడగకముందే నీకు కావాల్సినవన్నీ ఇచ్చి నీ జీవితాన్ని చక్కబెడతాను. నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. ప్రతి క్షణం నిన్ను నేను కాపాడుకుంటాను. ఇక నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చిందే అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.